సిద్ధి అన్న సంస్కృత పదానికి అర్థాలు 3 ఉన్నాయి. అవి ఖచ్చితత్వం, సాధించడం, విజయం. ఆధ్యాత్మిక శక్తితో అతీంద్రియ శక్తుల్ని సాధించడమే సిద్ధి. హిందూ మరియు బౌద్ధ మతాలలో కూడా సిద్ధి అంటే లోపాలు లేని ఒక స్థితి అని భావిస్తారు. ఈ సిద్ధుల్ని సాధించిన వారు ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలరు. ఇక్కడ ఉండి ఎక్కడో జరుగుతున్నది తెలుసుకోగలిగే దివ్య దృష్టి వారికుంటుంది. ఇతరుల గత జన్మల గురించి కూడా వీరు ఇట్టే చెప్పగలరు. సాధకుడు సిద్ధిని ఎందుకు పొందుతాడు? కేవలం దైవం గురించి సంపూర్తిగా తెలుసుకోవటం కోసం సిద్ధుల్ని సాధిస్తారు సాధకులు. హైందవ పురాణాల్లో 9 రకాల సిద్ధులు ఉన్నాయని చెప్పబడింది. అవి క్రింద పేర్కొనబడిన విధంగా ఉన్నాయి. పరకాయ ప్రవేశం, హది విద్య, కాది విద్య, వాయుగమన సిద్ధి, మదాస విద్య, కనధార సిద్ధి, ప్రఖ్య సాధన, సూర్య విజ్ఞానం, మృత సంజీవని విద్య. ఇందులో మొట్టమొదటిది అయిన పరకాయ ప్రవేశ విద్యలో ఒక చనిపోయిన మానవుని లేదా జీవి శరీరంలో సిద్ధుడి ఆత్మ ప్రవేశించి చనిపోయిన దేహాలు లేచి కదిలేలా పనులు చేసేలా చేయవచ్చు. ఇక హది విద్య సాధించిన వారు వారాల తరబడి ఆహారం నీరు లేకుండా ఉండగలరు. 3వ విద్య అయిన కాది విద్య సిద్ధించిన వారు తన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులకు ఏమాత్రం చలించరు. వీరిని చలి, ఎండ, వర్షం మరియు అగ్ని బాధించలేదు. ఇక 4వ సిద్ధి అయిన వాయుగమన సిద్ధిని సాధించిన వారు ఆకాశంలో ఎగురుతూ ఎక్కడికైనా కన్ను మూసి తెరిచేలోగా వెళ్లగలరు. 5వ సిద్ధి అయిన మదాలస సిద్ధిను సాధించిన వారు తమ ఆకారాన్ని అణువంత చిన్నగా గాని పర్వతమంత పెద్దదిగా గాని మార్చుకోగలరు. రామాయణంలో ఆంజనేయుడు తనకు ఈ విద్య వచ్చిన కారణంగానే సూక్ష్మ రూపాన్ని ధరించి లంకా నగరంలో ప్రవేశించాడు. కనకధార సిద్ధిని పొందిన వారికి సంపదలు అపారంగా లభిస్తాయి. ఇక ప్రాఖ్యాతి సిద్ధిని పొందిన సిద్ధుడు తన శిష్యుల్ని సంతానం లేని స్త్రీల గర్భాలలో ప్రవేశించి మరలా జన్మించమని ఆదేశించి అమలు చేయగల శక్తి కలిగి ఉంటాడు. ఇక 8వ సిద్ధి అయిన సూర్య విజ్ఞానం గురించి పరిశీలిస్తే ఈ విద్యను నేర్చిన వారు సూర్యకిరణాల సహాయంతో తాము కోరిన రూపంలోకి మారిపోగలరు. దీన్నే ఇచ్చారూప ధారణ శక్తి అని పిలుస్తారు. సిద్ధులలో అతి శక్తివంతమైనది మృత సంజీవని విద్య. ఈ సిద్ధిని పొందిన వారు చనిపోయిన వారిని బ్రతికించగలరు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఈ విద్యలో నిష్ఠాతుడు. అమృతం త్రాగిన దేవతలకు మరణం లేదు. అందువల్ల దేవ దానవ యుద్ధాలలో రాక్షసులు మరణించేవారు. అప్పుడు శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యను ఉపయోగించి మరణించిన రాక్షసుల్ని మరలా బ్రతికించేవాడు. మహాభారత గ్రంథంలో సిద్ధులు 8 ఉన్నాయని, వాటి అనిమ, మహిమ, గరియ, లఘిమ, ప్రాప్తి, పరకామ్య, ఇస్త్వ మరియు వాస్తవ అని చెప్పబడింది. అణిమ విద్య వచ్చిన వారు తమ దేహాన్ని అణువు అంతా చిన్న ఆకారంలోకి మార్చుకోగలరు. మహిమ విద్య సాధించిన వారు తమ శరీరాన్ని అంతరిక్షం వరకు పెంచగలరు. గరిమ విద్య పొందినవారు తమ శరీరాన్ని పర్వతమంతా బరువు అయ్యేలా చేయగలరు. లఘుమ విద్య నేర్చిన వారు తమ శరీర బరువుని నువ్వు గింజంత తక్కువ బరువు ఉండేలా చేసుకోగలరు. ప్రాప్తి విద్యను పొందినవారు ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళగలరు. పరాక్రమ సిద్ధిని పొందిన తాము ఏది కోరితే అది అయ్యేలా చేయగలరు. ఇస్త్వ సిద్ధిని పొందినవారు నిరపేక్ష లేదా ఎదురులేని సార్వభౌముడిగా మారి అందర్నీ శాసించగలరు. అష్టసిద్ధులలో ఆఖరిది అయిన వస్తువ సిద్ధి పొందినవారు అందరినీ అన్నింటినీ లొంగదీయగలరు. ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు సాధించిన మహాయోగి అని వాల్మీకి మహర్షి రామాయణంలో అభివర్ణించారు. ఈ అష్టసిద్ధుల్ని ఇవ్వగల విధానాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ధ్యానం, జ్ఞానేంద్రియాలను నిగ్రహించడం, భక్తి, వనమూలికలు, మంత్రాలు, ప్రాణాయామం, జన్మతః రావటం అనే విధానాల ద్వారా మానవునికి ఈ అష్టసిద్ధులు లభ్యం కాగలవు. శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి ఇలా అన్నారు: ఇంద్రియాలను నిగ్రహించి శ్వాసను బంధించి నాపైనే ధ్యానాన్ని కేంద్రీకరించిన యోగికి లభ్యం కాని సిద్ధులు ఉంటాయా? అయితే ఈ సిద్ధులు మోక్ష మార్గాన్ని అడ్డగిస్తాయని, కనుక వీటిని సాధించటం దండగా అని కొందరు భావిస్తారు. కారణం ఏంటంటే మహాశక్తుల్ని పొందిన మానవుడికి దైవం పట్ల ఆసక్తి తగ్గి ఇహలోక స్వేచ్ఛ సుఖాలపై అనురక్తి పెరిగే అవకాశాలు అధికం కదా. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.